మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఈ సమయమును, ఈ సంవత్సరమును చూడగలుగుతున్నాం, గడపగలుగుతున్నాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన కృప వలన మనం సజీవ లెక్కలో ఉంటున్నాం. మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఎన్నో ఆత్మలు వారి శరీరాలను వదిలేసి వెళ్ళిపోయినాయి. ఎంతోమంది బిడ్డలు ఈ సంవత్సరాన్ని, ఈ రోజును, ఈ సమయమును చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. కారణం ఏంటంటే, కొంతమంది కాలం సమీపించి వెళ్ళిపోయిన వాళ్ళని బట్టి దేవుడు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది విచ్చలవిడిగా వారి జీవితాన్ని గడపడం ద్వారా దేవుని కృపను పోగొట్టుకొని వారు వెళ్ళిపోయారు. ఈ సమయం చూడలేక, ఈ రోజును చూడలేక, ఈ సంవత్సరాన్ని గడపలేక. దేవుని బిడ్డలారా, దేవుని కృప అంటే నీవు ఏదో కష్టపడితే వచ్చేది కాదు. ఉచితంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి మనకు కృపను అనుగ్రహించాడు. ఆ కృపను కూడా మనం పోగొట్టుకుంటే అది ఎంతటి దౌర్భాగ్యమో మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఆయన ఇస్తున్న ఉచితమైన కృపను పొందుకుంటూ కాలం సమీపించినప్పుడు, దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్దాం. అంతేకాని విచ్చలవిడిగా జీవించి కానీ, విచ్చలవిడిగా అనవసరమైన వాటికి బానిసై కానీ మన ఆత్మలను మనము పోగొట్టుకోకుండా దేవుని కృప వలన వచ్చే తోడు మన ఆత్మకు మనము ఉంచుకొని ఇంకా అనేక దేవుని కార్యక్రమాలలో మనం ఉంటూ, దేవుని పని చేస్తూ, ఆయనను మెప్పిస్తూ, ఆయనను మహిమపరుస్తూ జీవిద్దాం. ఎవరు కూడా దేవుని కృపను పోగొట్టుకోకుండా ఆయన కృపను ప్రతి ఒక్కరూ కోరుకొని జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ కృప వలనే మేము ఇన్ని రోజులు బ్రతుకుతున్నాం. ఈ సమయమును, ఈ రోజును, ఈ సంవత్సరమును కూడా మేము అనుభవించగలుగుతున్నామయ్యా. తండ్రి, నీ కృపను పోగొట్టుకోకుండా కాపాడుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.